హాయ్ దోస్తులు, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి అని దేవునికి ప్రార్థన చేస్తున్నాను, కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు మనం కొబ్బరి రైస్ చేసుకుందాము. కొబ్బరికాయలు కొట్టేసుకొని వాటిలో వాటర్ తీసి కొబ్బరి తీసేసుకొని మిక్సీకి వేసుకుందామండి. బాగా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత దాంట్లో నుంచి కొబ్బరి పాలు తీస్తున్నాను. చూడండి, కొబ్బరి పాలు తీసేసుకొని చాలా సింపుల్గా అండ్ బెటర్గా చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. కొబ్బరి రైస్ చాలా బాగా వస్తుందండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి. చాలా అద్భుతంగా చేసుకోవచ్చు. టేస్ట్కి అయితే అసలు మీరు ఇంకా ఎప్పుడు కూడా ఊహించరు, అంత బాగా వస్తుంది. బిర్యానీ కంటే టేస్ట్ బాగుంటుంది అండి. చూడండి, ఇలా కొబ్బరి మనం బాగా పేస్ట్ చేసుకొని ఆ కొబ్బరిలో నుంచి ఆ కొబ్బరి పాలను తీస్తున్నానండి. ఈ కొబ్బరి ఏదైతే ఉన్నదో అది మళ్ళీ యూజ్ అవ్వదు. ఆ కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలు ఒకటికి 2 సార్లు 3 సార్లు అయినా పర్లేదు. ఆ కొబ్బరి పిప్పి ఏదైతే ఉన్నదో ఆ పిప్పిని మనం జ్యూస్ చేసుకొని దాంట్లోంచి పాలు సరిపడా అంత తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. చూడండి, దీంట్లో క్వాంటిటీ ఆయిల్ చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. చాలా తక్కువ ఆయిల్ వేస్తున్నాను. కేజీన్నర రైస్ చేస్తున్నానండి. అది మనకు కేజీన్నర రైస్లో 50 ml మాత్రమే. 50 ml కంటే తక్కువ వేసాను నేను ఆయిల్. చాలా ఎక్కువ అవుతుంది. అది కూడా 50 ml కంటే 50 ml వేసుకుంటే సరిపోతుందండి. ఆయిల్ చాలా ఎక్కువ అవుతుంది 50 ml కూడా. చూడండి, పచ్చిమిర్చి ఆనియన్ వేసి కలిపేస్తున్నాము. దాంట్లోనే మనము కొత్తిమీర, పుదీనా, అలానే మిరియాలు, దాల్చిన చెక్క ఇది వేసేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కొంచెం ఇలాచి ఇవన్నీ వేసుకున్నామండి. వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాము. మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. కోకోనట్ రైస్ బెస్ట్ రైస్ అండి. బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుంది. బిర్యానీ అందరు రెగ్యులర్గా ఎక్కడైనా దొరికిపోతుంది, తింటారు. కానీ కోకోనట్ రైస్ దొరకదు, చాలా అరుదు. మ్యాక్సిమం ఇళ్ళల్లోనే తయారు చేసుకోండి. అది చాలా బాగుంటుంది. ఇది స్టార్ ఫ్లవర్ కానీ ఇవన్నీ వేసుకొని ఇది సేమ్ మనం బగారా చేసుకున్నట్లే చేసుకోవాలండి. చాలా సింపుల్. అందరూ ఏదో దీంట్లో మహత్వం ఉంది అనుకుంటారు, అలా ఏంటి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేసేసుకొని కలుపుకొని ఫస్ట్ అయితే మనం కొబ్బరి పాలు ఉన్నాయో ఆ కొబ్బరి పాలు తీసుకున్నామండి. సరిపోయేంత ఉప్పు వేసుకోండి. మనం క్వాంటిటీ అంత తింటామనేది మీకు కూడా తెలుసు కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు ఉన్నారు, తక్కువ తినేవాళ్ళు ఉన్నారు. సరిపోయేంత ఉప్పు వేసేసుకోండి. చూడండి, ఫస్ట్ కొబ్బరి పాలు పాలలాగే ఉంటాయి. చూడండి, కొబ్బరి పాలు పోస్తున్నది పాలు కాదు, పాలు అనుకునే వాళ్ళు పాలు అనుకోండి. ఆ కొబ్బరిలో నుంచి జ్యూస్ తీసిన పాలను కొబ్బరి పాలే పోస్తున్నాను. ఆ క్వాంటిటీ మనం ఎంతైతే పాత బియ్యం అయితే గ్లాసున్నర పోయాలి. కొత్త బియ్యం అయితే గ్లాసు బాగా అయితే సరిపోతుంది. కేజీ రైస్ వేసుకున్నామంటే 1 కేజీ డబ్బాతోటి మనం కొలిచి పోసుకున్నామంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 1 కేజీకి 1 లీటర్ డబ్బా మనం కేజీ రైస్ వేసుకుంటే సేమ్ డబ్బాన్నర పోసుకోవాలి, సరిపోతుంది. కొంచెం పాలు వేసేసిన తర్వాత కొంచెం మరగనియాలండి. కొంచెం మరిగిన తర్వాత రైస్ వేసుకున్నాం. చూడండి, అసలు మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఒకసారి నేను చెప్పడం కాదు, చెప్పేది కొంచెం గొప్పగా చెప్తున్నాడు, ఏదో వీడు చేసిండు గొప్పగా చెప్తున్నాడు అనుకుంటారు. కానీ ఒక్కసారి వన్స్ మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీరే కామెంట్ పెడతారు. మీరు అసలు నార్మల్గా కామెంట్ పెట్టద్దు, మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత కామెంట్ పెట్టండి. చూడండి, ఇలా ఈ కొబ్బరి పాలు ఏదైతే ఉన్నదో అది కొంచెం బాగా మరగాలి. మరిగినప్పుడు సైడ్లో ఆ బౌల్కి దాంట్లో ఉన్న ఆయిల్ కాంటెంట్ అంతా సైడ్ అంటుతుంది. అదంతా మనం నీట్గా కొంచెం టూర్ చేసుకుంటే గంటతోటి అది లోపలికి వెళ్ళిపోతుంది కదా. అలా బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకుందామండి. చూడండి, రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం మనం కలుపుతూ ఉండాలండి. యాక్చువల్గా మామూలుగా
బగారా రైస్ ఏదైతే ఉన్నదో అది మనము వన్ టైం కలిపి వదిలేస్తే సరిపోతుంది సిమ్లో పెట్టుకుంటే. కానీ ఇది అలా కాదు, బగారా రైస్ లాగా కాదు, కొంచెం కలుపుతుండాలి. ఎందుకంటే ఇది తొందరగా అడుగంటిపోతుందండి. ఇది కొంచెం పాలు చిక్కగా ఉంటాయి కాబట్టి తొందరగా అడుగంటిపోతుంది. కాబట్టి అలా అడగంటకుండా ఉండాలంటే మనం ఒక 3-4 టైమ్స్ మ్యాక్సిమం 4 టైమ్స్ కలపాల్సి వస్తుంది. చూడండి, ఇలా కలుపుతుండాలి. ఫస్ట్ రైస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని అలా ఒక 3-4 టైమ్స్ కలపాలండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్తున్నాను. చాలా చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లో చికెన్ కర్రీ అయినా, లివర్ ఫ్రై అయినా, తర్వాత మటన్ అయినా చాలా నాటుకోడి కూర అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరు బిర్యానీ పక్కా పెట్టేస్తారు. అసలు చెప్పాల్సిన బిర్యానీ అసలు మీకు చుజుంబిరి పక్కన పడేస్తారంటే అంత బాగుంటుంది. చూడండి, ఇలా రైస్ కలుపుకోవాలి. మ్యాక్సిమం ఒక 3-4 టైమ్స్ చెప్పాను కదా, రైస్ కలుపుకోవాలి. చాలా బాగుంటుంది. లాస్ట్లో ఏం చేస్తారంటే కొంచెం ఇట్లా మీద రైస్ ఉన్నప్పుడే ఒకసారి రైస్ కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకుని బ్రదర్స్, సిమ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది ఎందుకంటే ముందుగానే కొంచెం ఇలా రైస్ మీదకనేసి సిమ్లో పెట్టేస్తే అడుగు మాడకుండా ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది. ఇలా కలుపుకోండి, కలిపేసుకొని సిమ్లో పెట్టేసి వదిలేసేయండి, అయిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పడం కాదు, ట్రై చేసిన తర్వాత మీరు నాకు కామెంట్ పెడతారు, ఖచ్చితంగా నేను చూస్తాను, కామెంట్ రిప్లై ఇస్తాను. ట్రై చేయండి. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.